హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు codenetra. మన లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా, పైథాన్ ఒక హిస్టరీ గురించి, పైథాన్ క్రియేటర్ గురించి అండ్ విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ కూడా చూసుకున్నాం. ఒకవేళ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఫ్యూచర్లో రాసే కోడ్ అంతా విఎస్ కోడ్లోనే రాస్తాం. సో అందుకని చెప్పి పక్కా అయితే ఆ వీడియో కంప్లీట్ చేసి విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు రండి ఈ వీడియోకి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే డేటా టైప్స్ గురించి అండ్ వేరియబుల్స్ గురించి అన్నమాట. ఫస్ట్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. పైథాన్ డేటా టైప్స్ న్యూమరిక్, బులియన్, డిక్షనరీస్, సీక్వెన్స్ టైప్స్, సెట్స్. ఓకే, ఈ 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి పైథాన్లో. అండ్ న్యూమరిక్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇంటీజర్స్, ఫ్లోట్స్, కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ సీక్వెన్స్ టైప్స్లో లిస్ట్, ట్యుపెల్స్ అండ్ స్ట్రింగ్స్ ఉంటాయి. న్యూమరిక్లో ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అని చెప్పుకున్నాం కదా. ఇంటీజర్స్ ఎలా ఉంటాయంటే 1 2 4 43 ఇట్లా 1 2 3 4 అనుకోండి, ఓకేనా. అండ్ ఫ్లోట్స్ పాయింట్ డెసిమల్స్లో ఉండే వాల్యూస్ ఉంటాయి కదా, అవి ఫ్లోట్. అండ్ కాంప్లెక్స్ ఏంటంటే 1 + 3j, 2.3 + 4.5j ఇమాజినరీ వాల్యూ అంటాం. సో ఇవేంటంటే కాంప్లెక్స్ నెంబర్స్. బూలెన్ టైప్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఓకేనా. బూలెన్ టైప్ ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ డిక్షనరీస్ ఆర్ డినోటెడ్ బై బ్రేసెస్ బ్రాకెట్స్. ఇవి కర్లీ బ్రేసెస్ బ్రాకెట్స్ అంటాం మనం, ఓకే, కర్లీ బ్రేసెస్ అంటాం. సో వీటితో డినోట్ చేస్తాం. డిక్షనరీలో మెయిన్గా కీ అండ్ వాల్యూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ బ్రేసెస్ మధ్యలో మనం కీ అండ్ సెమీ కాలన్ ఉపయోగించుకొని వాల్యూ ఇచ్చాం, ఓకేనా. కీ అండ్ వాల్యూ. అండ్ సీక్వెన్స్ టైప్లో లిస్ట్, ట్యుపెల్ అండ్ స్ట్రింగ్స్ ఉంటాయి. లిస్ట్స్ ఆర్ డినోటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్. అండ్ ఆ బ్రాకెట్స్ మధ్యన వాల్యూస్ ఉన్నాయి చూసారు, ఎగ్జాంపుల్ 1 2 3 4 అవి. సో అవి వాల్యూస్ అనమాట. ట్యుపెల్స్ ఆర్ డినోటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్, 1 2 3 రాదా, ఇవి ఉన్నాయి కదా, ఇవి వాల్యూస్, ఆ ట్యుపెల్ యొక్క వాల్యూస్. అండ్ స్ట్రింగ్స్ ఆర్ డినోటెడ్ బై సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్. హెలో అనేది డబుల్ కోట్స్లో ఉంది, హాయ్ అనేది సింగిల్ కోట్స్లో ఉంది. మన కోడింగ్ టెర్మినాలజీలో దీన్ని స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. ఓకే, మీరు ఎప్పుడైనా స్ట్రింగ్స్ని పిలవాలనుకుంటే స్ట్రింగ్ లిటరల్స్గా అనండి, కోడింగ్ టెర్మినాలజీ అది. అండ్ సెట్స్ని ఎలా డినోట్ చేసుకుంటాం అంటే సేమ్ కర్లీ బ్రేసెస్ కానీ డినోట్ చేసుకుంటాం. బట్ సెట్స్కి ఏంటంటే డూప్లికేట్స్ వాల్యూస్ అనేది అస్సలు అలౌ చేయదు. ఇప్పుడు మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యాపిల్, బనానా, చెర్రీ, యాపిల్ అని ఉంది. సో అదే డూప్లికేట్, సో నాట్ ఏ సెట్, అది సెట్స్ కాదనమాట. సెట్స్ అంటే ఏంటంటే యాపిల్, బనానా, చెర్రీ, దే ఆల్ ఆర్ యూనిక్ వాల్యూస్, దోస్ ఆర్ సెట్స్. ఇప్పుడు వేరియబుల్స్ వస్తే, వేరియబుల్స్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఒక మెమరీ లొకేషన్ని రిఫర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఏజ్ = 45 ఉంది. ఈ ఏజ్ అనేది ఒక మెమరీ లొకేషన్లో ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే ఆ ఏజ్ని పిలుస్తామో ఆ 45 అనే వాల్యూ రిటర్న్ అవుతూ ఉంటుంది. సో పైథాన్ ఏం అలౌ చేసిద్ది అంటే 2 or 3 వేరియబుల్స్కి సేమ్ వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. ఏది అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించుకొని. = అనేది అసైన్మెంట్ ఆపరేటర్, ఇది అనేది అసైన్మెంట్ ఆపరేటర్. సో A = B = C = 20. ఇప్పుడు ఏ ప్రింట్ చేసినా, బి ప్రింట్ చేసినా, సి ప్రింట్ చేసినా 20 అనే ప్రింట్ అవుతుంది. తర్వాత పైథాన్ అలౌస్ యాడింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ సింగిల్ లైన్ విత్ కామా ఆపరేటర్. ఓకే, పైథాన్ ఏం అలౌ చేసిద్ది అంటే యాడింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ లైన్ విత్ కామా ఆపరేటర్. ఓకే, A, B = 2, 8.5. A, B = 2, 8.5 ఉంది కదా, ఏకి 2 రిఫర్ చేస్తున్నట్టు, బీకి 8.5 రిఫర్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దాం. మన వేరియబుల్స్ని ఎలా స్టోర్ అవుతాయి, ఎలా బయటకు వస్తాయి. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ అంటాం. ఆ కంటైనర్స్ అంటే ఎలా పనిచేసేదో చూద్దాం. ఫస్ట్ ర్యాము, కంపైలర్. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీకు ఒక సిస్టమ్కి కంపైలర్ ఉంది, విఎస్ కోడ్. ఈ కంపైలర్ అనేది విఎస్ కోడ్, ఇది ర్యామ్. సో ర్యామ్లో స్టాక్డ్ మెమరీ. ఓకే, మెమరీ ఇట్లా స్టాక్గా ఉంది, ఒకదాని తర్వాత ఒకటి స్టాక్లో అరేంజ్ అయి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్టాక్ మెమరీ డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది మీ సిస్టంలో. సపోజ్ కొన్నేమో ఫోల్డర్స్ ఓపెన్ అయినాయి, కొన్ని చోట్లేమో బ్రౌజర్స్ ఓపెన్ అయినాయి, కొన్ని చోట్లేమో గేమ్స్ ఏవో రన్ చేస్తూ ఉన్నాయి, ఇంకొన్ని చోట్ల ఏదో పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది, ఇంకొన్ని చోట్లేమో ఏదో జావా ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ర్యామ్ కొంచెం ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిద్ది అనమాట. ఓకే, సో స్టాక్డ్ మెమరీ అది. మన వేరియబుల్ ఉంది కదా, s_name అనేది వేరియబుల్, దానికి ఇచ్చింది వాల్యూ. అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఆ వేరియబుల్కి మనం ఆ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నట్టు. ఇందాక మనం అనుకున్నాం వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ అని, దేనికి వాల్యూస్ని కంటైన్ చేసిద్ది కాబట్టి. సో అది ఎలానో చూడండి. s_name అన్నా కదా,
అది ఇదంతా కంటైనర్. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అంతా కంటైనర్ అనుకోండి. దాంట్లో మనకి వాల్యూ ఉంది, ఇది వాల్యూ, సాయి అనేది వాల్యూ, ఇదంతా కంటైనర్. సో ఈ కంటైనరు అండ్ ఈ వాల్యూని మొత్తంగా మనం ఎలా పిలుచుకుంటాం అంటే s_name, లెఫ్ట్ టాప్లో చూడండి, s_name ఈజ్ ఈక్వల్ టు సాయి అని చెప్పి ఇలా పిలుచుకుంటాం అనమాట మనం టోటల్గా. ఇది లెఫ్ట్ సైడ్ ఉందేమో వేరియబుల్, రైట్ సైడ్ ఉందేమో వాల్యూ, మధ్యలో ఉంది అసైన్మెంట్ ఆపరేటర్. ఇవి ఎక్కడ సేవ్ చేస్తాం అంటే మనం ఓకే ర్యామ్లో స్టోర్ చేస్తాం అనమాట. మనం ర్యామ్లో స్టోర్ చేస్తాం దాన్ని మొత్తం తీసుకెళ్ళి. సో ర్యామ్లో ఏం స్టోర్ అవుతుంది అంటే ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ యొక్క అడ్రస్ ఒక్కటి స్టోర్ అయ్యింది. మనం ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ని ప్రింట్ s_name అని ప్రింట్ చేస్తామో అప్పుడు ఈ వాల్యూ సాయి అనేది ప్రింట్ అయ్యిద్ది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒకటి గుర్తుపెట్టుకోమన్నా, a=b=c=2 అని చెప్పి. అలా మనం ఏంటంటే ఓల్డ్ వేరియబుల్ ఒక వాల్యూని న్యూ వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఓల్డ్ వేరియబుల్, ఇది s_name అనేది ఓల్డ్ వేరియబుల్, దానికి న్యూ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసేటప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ వాడతాం అన్నమాట. ఇప్పుడు మనం అసైన్ చేసేసాం. సో ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే ఓల్డ్ వేరియబుల్ ఒక అడ్రస్, న్యూ వేరియబుల్ ఒక అడ్రస్ రెండు సేమ్ అవుతాయి. ఎందుకంటే ఆ రెండు సేమ్ వాల్యూకి రిఫర్ చేస్తున్నాయి కాబట్టి ఆ అడ్రస్లు అనేవి పక్కా సేమ్ అవుతాయి. అండ్ న్యూమరికల్ వేరియబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటాం అంటే ఇంటీజర్స్నేమో a=10గా, ఫ్లోటింగ్ పాయింట్స్నేమో a=2.32గా, కాంప్లెక్స్ నెంబర్స్నేమో a=3+2jగా. ఓకే, ఇలా మనం స్టోర్ చేసుకుంటాం న్యూమరికల్ వేరియబుల్స్ని. అదే స్ట్రింగ్ వేరియబుల్స్ అనుకోండి, స్ట్రింగ్ వాల్యూస్ని ఎలా అంటే స్ట్రింగ్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఒక్కొక్క స్ట్రింగ్ ఉంది కదా, ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ అంటే ఏంటంటే ఎస్ అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, ఐ అనేది ఒక క్యారెక్టర్. ఇట్లా ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్స్ అంటాం. స్ట్రింగ్ ఇన్ పైథాన్ క్యాన్ బి క్రియేటెడ్ యూజింగ్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ ఆల్సో. ఓకే, ట్రిపుల్ కోట్స్ని ఎక్కువ కామెంట్స్గా ఉపయోగిస్తాం. ఐ విల్ షో యూ ఇన్ ఫ్యూచర్. అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి అని ఉంది కదా, సో ఇది స్ట్రింగ్ వాల్యూ. ఓకే, దట్స్ ఇట్ ఈ రోజుకైతే. థ్యాంక్ యూ ఆల్. ఒకటి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే చాలా బేసిక్ అనమాట, చాలా బేసిక్. ఏదో పైపైన చూసుకున్నాం. అండ్ వేరియబుల్ అసైన్ చేసుకున్నాం కదా, అది టాప్ లెవెల్లో వర్క్ చేసిద్ది. అది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియోని చూడండి, ఎందుకంటే అది ఒక టాప్ లెవెల్ అండర్స్టాండ్మెంట్. ఆ వేరియబుల్ అనేది అది ఎక్కడ దొరకవు కూడా. సో వేరియబుల్ అనేది అలా స్టోర్ అవుతూ ఉంటుంది మన ల్యాప్టాప్లో. సో నెక్స్ట్ వచ్చిన డేటా టైప్స్ ఉన్నాయి కదా, అవి మనం పూర్తిగా ఏం చెప్పుకోలేదన్నమాట, చాలా బేసిక్లో డిస్కస్ చేసుకున్నాం. సో దాన్ని పూర్తిగా అడ్వాన్స్గా ఒక్కొక్క వీడియోగా రిలీజ్ చేద్దాం. అండ్ ప్రజెంట్ అయితే ఈ బేసిక్ని కూడా నెక్స్ట్ పార్ట్ 2, ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో నేను బేసిక్ కోడింగ్, ఇప్పుడు ఈ మనం చెప్పుకున్న స్లైడ్స్ అన్నిటికీ కోడింగ్ ఉంటుంది. సో కోడింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా. మీరైతే VS కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే మన ప్రీవియస్ వీడియో చూసి ఆ VS కోడ్ని ఇన్స్టాల్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం కోడ్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.